తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఆయన హస్తిన వెళ్తుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ జరిగే సిడబ్ల్యూసీ సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సరళిపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు. సిడబ్ల్యూసీ సమావేశం ముగిసిన తర్వాత పార్టీ అగ్రనేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులపై అధిష్టానం నుంచి క్లియరెన్స్ తీసుకోనున్నారు. ఇవాళ ఢిల్లీ పర్యటన అనంతరం పార్టీలోని కీలక నేతలకు నామినేటెడ్ పోస్టులను కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ఆయన హస్తిన వెళ్తుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ జరిగే సిడబ్ల్యూసీ సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సరళిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సిడబ్ల్యూసీ సమావేశం ముగిసిన తర్వాత పార్టీ అగ్రనేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులపై అధిష్టానం నుంచి క్లియరెన్స్ తీసుకోనున్నారు. ఇవాళ ఢిల్లీ పర్యటన అనంతరం పార్టీలోని కీలక నేతలకు నామినేటెడ్ పోస్టులను కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోసారి రేవంత్ రెడ్డి హస్తినకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలకంగా నామినేటెడ్ పదవులకు సంబంధించి ఈరోజు కొలిక్కొచ్చే అవకాశం ఉంది. అక్కడ అధిష్టానంతో క్లియరెన్స్ తీసుకున్న తర్వాత నామినేటెడ్ పదవులను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సునీల్. ఢిల్లీ కేంద్రంగా ఈరోజు ఏఐసిసి అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన సిడబ్ల్యూసి సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశంలో సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు మరొకవైపు కేసీ వేణుగోపాల్, చిదంబరంతో సహా మరొకవైపు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులు, సిడబ్ల్యూసి మెంబర్స్ అంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ఈరోజు మరి కాసేపట్లో మధ్యాహ్నం 3 గంటలకి రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా సిడబ్ల్యూసి సమావేశాల్లో 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలపై, అదేవిధంగా 2024లో జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికలపైన ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఇప్పటికే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు దాదాపు 5 రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఒక రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమితో కలిసి ముందుకు వెళ్లేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఇండియా కూటమితో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా తాజా రాజకీయ పరిస్థితులపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. మరొకవైపు తెలంగాణ కాంగ్రెస్కి వచ్చేటప్పటికి, ఈ అంశానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సంక్రాంతి తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తాము, ఇప్పటికే ఆ దిశగా కార్యాచరణ అంతా కూడా సిద్ధం చేస్తున్నామంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో ఎవరెవరిని అభ్యర్థులుగా బరిలోకి దింపాలి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీ స్థానాలతో పాటు మరొకవైపు నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశంలో తీవ్రంగా పోటీ నెలకొంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది సీనియర్ నేతలు తమ టికెట్లన్నింటిని కూడా త్యాగం చేయడంతో పాటు పార్టీకి
కష్టపడి పనిచేసినటువంటి వారందరికీ కూడా పోస్టులు ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో ఆది నాయకత్వం ఉంది. ఆ దిశగానే ప్రస్తుతం నామినేటెడ్ పోస్టులతో పాటు మరొకవైపు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించినటువంటి అంశంలో ఎవరెవరికి ఏ పోస్టులు ఇవ్వాలన్న దానిపైన అధిష్టానంతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈరోజు దానిపైన ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొకవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా 15 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవాలనేటటువంటి లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ ఉంది. ఆ దిశగానే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలకి గ్రౌండ్ అంతటిని కూడా ప్రిపేర్ చేస్తుంది. ఇప్పటికే సంక్రాంతి తర్వాత అభ్యర్థులందరినీ కూడా బరిలో దింపుతాము, 15 స్థానాలకు పైగా కూడా మేము కైవసం చేసుకుంటామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సిడబ్ల్యూసి సమావేశాల్లో ఈ అంశాలన్నింటిని కూడా లేవనెత్తేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరొకవైపు ఈరోజు జరిగేటటువంటి సిడబ్ల్యూసి సమావేశాల్లో మాత్రం ప్రధానంగా రాబోయేటటువంటి 2024 పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాల్సి ఉంది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.